ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల్లో ఫౌజీ ఒకటి. హనురాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1940 కాలం నాటి యుద్ధ నేపథ్యంతో పాటు భావోద్వేగాల కలబోసిన కథతో రాబోతోంది. ఇందులో ప్రధాన హీరోయిన్ గా ఇమాన్వి ఎంపికైనప్పటికీ చిత్రంలో ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఉండటంతో మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు మూవీ టీం. ఈ పాత్ర సినిమా కథలో కీలకంగా నిలుచుతుందని, ప్రభాస్ పాత్రకు కొత్త కోణం ఇవ్వబోతుందని టాక్. అందుకే ఈ ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం ఒక హీరోయిన్ కలిసినట్టు టాక్ వినిపిస్తుంది. దర్శకుడు హనురాఘవపుడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని ఎంత అద్భుతంగా మలిచాడో మనకు తెలిసిందే. ఇక అదే విధంగా ఇందులో కూడా చూపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేకమైన ఫ్లాష్ బ్యాక్ రోల్ కోసం సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంతకుముందు దర్శకుడు పడిపడి లేచే మనసు మూవీలో ఆమెతో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఈసారి కూడా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తుంది. అంతేకాదు, తాజా సమాచారం ప్రకారం తండ్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హనురాఘవపుడి సాయి పల్లవి భేటీ అయ్యారని, కథ వినిపించగానే సాయి పల్లవికి పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించిందని, కానీ వెంటనే ఓకే చెప్పకూడదని ఆమె భావించినట్లు సమాచారం. ప్రస్తుతం తండ్రి ప్రమోషన్స్ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇస్తానని సాయి పల్లవి చెప్పారంట. వీటన్నిటి గురించి క్లారిటీగా తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటుంది. సీతారామం తర్వాత హనురాఘవపుడి ఎవరితో సినిమా చేస్తానా అని ఆడియన్స్ అంతా కూడా ఎగ్జైట్ అవ్వగా ఏకంగా బాక్స్ ఆఫీస్ బాహుబలితోనే సినిమా లాక్ చేసుకుని షాక్ ఇచ్చాడు. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా ఈ మూవీ తీస్తున్నారని తెలుస్తుంది. ఫౌజీలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుంటున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. సాయి పల్లవితో ఆల్రెడీ హనురాఘవపుడి పడిపడి లేచే మనసు అనే సినిమాను చేశారు. ఆ సినిమా కమర్షియల్ లో వర్కౌట్ కాకపోయినా హను మార్క్ మూవీగా యువతని ఆకట్టుకుంది. అయితే హను ఇప్పుడు ప్రభాస్ కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే సాయి పల్లవి అంత ఈజీగా ఒప్పుకునే ఛాన్స్ లేదు. క్యారెక్టర్ నచ్చాలి, అది సినిమాలో వెయిటేజ్ ఉండేలా చూడాలి. ఒకవేళ సాయి పల్లవి చేయనని అంటే ఆ రోల్ కి మృణాల్ ఠాకూర్ ని తీసుకుంటారని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.